అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని డివేట్ అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లాయిట్ చేశారో అప్పుడు జరిగింది. దాన్ని స్కామ్ అంటారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ, అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి మీకు నచ్చిన వాళ్ళకి షాపులను ఇచ్చి నచ్చిన రేట్లకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఆఖరికి లిక్కర్ ని డోర్ డెలివరీ దాకా కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారే, ఇది స్కామ్ అంటే. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని స్కామ్ అంటారు. వీళ్ళు స్కామ్ చేస్తూ మా జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసి అక్రమంగా జైలు పాలు చేస్తా ఉన్నారు. ఈ అక్రమ కేసులు కట్టి ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టొచ్చు అని మీరు భావిస్తున్నారేమో. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ధైర్యంగా నిలబడతాము, ఎదుర్కొంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటారు. మేము మీకు స్పష్టం చేస్తుంది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ